హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎర్రగా కరకరలాడే చామదుంపల కూర వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే అద్దిరిపోతుంది కదా! ఎక్కువ ఆయిల్ లేకుండా ఈ చామదుంపలు ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. చామదుంపలు శుభ్రంగా కడుక్కొని కుక్కర్‌లో వేసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. 2, 3 విజిల్స్ వస్తే బాగా ఉడుకుతాయి. చామదుంపలు ఈ మధ్య అసలు సరిగా రావట్లేదండి. కొన్ని కొన్ని పాడైపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. అందుకనే తెప్పించడం మానేశాను. కానీ మా ఇంట్లో అందరికీ చామదుంపల వేపుడంటే చాలా ఇష్టం. మళ్ళీ ఒకసారి చేద్దామని తెప్పించాను. ఓకే. పర్లేదు. కొన్ని వచ్చాయి. కొన్ని వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఉడికిన చామదుంపల్ని నీళ్లు వార్చేసుకొని, మళ్ళీ కొంచెం చల్లనీళ్లు వేసుకొని, ఆ నీటిలో ఉండగానే చామదుంపలు తొక్కలు తీసుకొని పెట్టుకోవాలి. నీళ్లు పూర్తిగా తీసేసి చల్లారిన తర్వాత తొక్కలు తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం గట్టిగా అయిపోతుందండి. కరెక్ట్‌గా రాదు. ఇప్పుడు ఈ చామదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మూకుట్లో కొద్దిగా నూనె వేసి, ఈ ముక్కల్ని వేసేసి, పైన సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి వదిలేసుకోవాలి. ఇది మధ్య మధ్యలో కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్సు. మధ్య మధ్యలో ఒక్కటి, ఒకటి అలా తిప్పుకుంటూ వేయించాలి. అప్పుడు మాత్రమే చామదుంపలు జిగురు రాకుండా, నీట్‌గా ఒకదానికొకటి అంటుకోకుండా, మూకుడుకి కూడా అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి. అబ్బా! ఎంత టేస్టీగా ఉందో. థాంక్ యూ.